మా ఆయన అయితే చెప్పకుండా మార్కెట్కి వెళ్ళిపోయి కొన్ని చేపలు కొన్ని రొయ్యలు అయితే తెచ్చాడనమాట. సరే తెచ్చాడు కదా అని ఉప్పు పసుపు వేసి బాగా క్లీన్ చేశాను, నీసు వాసన పోయిందాకా. ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంకా కూర వండుదామా ఫ్రై వండుదామా అని ఆలోచిస్తుంటే లాస్ట్ ఒకసారి చేపల కూర వండితే అస్సలు తినలేదు, అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా అలా ఈ వేస్ట్ అయింది కదా ఎందుకులే ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే నేను చేప ఫ్రై అనేది చాలా సింపుల్గా అయితే చేస్తాను, ఎక్కువగా ఏమి వేయను అనమాట. కార్న్ఫ్లవర్ కానీ ఎగ్ కానీ లైట్గానే వేస్తాను. ఎక్కువగా వేస్తే చేప నిండా చేపలు వేగిన తర్వాత ఆ కార్న్ఫ్లవర్ ఎగ్ అదే ఉంటుంది అనమాట. అలా ఉంటే తినబుద్ధి కాదు, పిండి పిండిగా తగిలిద్ది. అదే వాటి బదులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారాలు కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే చేపకు పట్టి చేప క్రిస్పీగా తింటుంటే చాలా బాగుంటుంది అనమాట. చేప అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చేపలు వేయించాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోయిద్ది, పైనంతా లోపలేమో ఉడకదనమాట, పచ్చి పచ్చిగా అలాగే ఉంటుంది. ఇదిగో చూడండి ఇలా క్రిస్పీగా ఇలా చేప అయితే ఎలా కాలిందో ఎర్రగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా వేపితే చేప అనేది కొంచెం లేటే పట్టిద్ది, కానీ తినేటప్పుడు మటుకు టేస్ట్ మటుకు అదిరిపోయిద్ది అనమాట. ఈరోజు అయితే చేపల ఫ్రై అయితే చేశాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.